అక్షయమైన పాత్ర. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది మొత్తం బైబిల్ అందరూ ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది, పరిశుద్ధుడైన పౌలు. కాబట్టి ప్రియమైన దేవుడు సంగమా, ఈ రోజు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఆయన అంటున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే, నా శరీరము తిని అట్టము తాగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకయ్యా? ముద్దర వేయబడిన ఆహారము. ఎందుకయ్యా? అక్షయమైన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం చెప్పేది ఎవరికి? సామాన్యులు కాదు, ఇజ్రాయేలు కాదు, యెస్సేనీయులైన యూదులకి చెప్తున్నాడు. ఎవరికి? యూదులకి, యాజకులకి చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఏమని వాళ్ళు అడిగారు, అయితే దేవుడి క్రియలు మేము ఎట్లా ఎరగాలి? అయితే దేవుడి క్రియలు మేము ఎట్లా ఎరగాలి అంటే ప్రభు అంటాడు, దేవుడి క్రియ చేయటం అంటే ఏంటో తెలుసా? ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడి క్రియ తెల్ల చొక్కా వేసుకోవడం, తెల్ల ప్యాంట్ వేసుకోవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బల్లారాధనప్పుడు చక్కగా మనం ఎలా ఉండాలి? అక్షయతగా ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ పేరేంటిది? అక్షయ.